నిజంగా ప్రశ్నించే ధైర్యం ఉంటే ఎంతటి తీస్మార్కానైనా గజ్జున వణుకుతాడు. న్యాయమైన లాజిక్ పాయింట్లకు ఏం చెప్పాలనో సమజ్గాక గుట్కెళ్ళి మింగుతాడు. ఇంకో ఆప్షన్ లేక అడిగిన పనిని 5 నిమిషాలల్లో చేసి పెడతాడు. ఇగో మంగళగిరిలా సేమ్ ఇసోంటి కథనే జరిగింది ఒకటి. చూద్దాం పాండ్రి. మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జి గంజి చిరంజీవి సారు గాషారం బాగలేక బస్తీల పొంటి గస్తీ తిరుగుడు షురువు చేసిండు. ఉత్తగానే చేతిల తెల్లకాయిరం పట్టుకొని తిరిగే కథ కాదు కదా. ఏం సమస్యలున్నాయి, ఏం డెవలప్మెంట్ జరిగింది, మంచేది షేడేది అని తెలుసుకోవాలి. అదేది తెలుసుకోకుండానే ఉత్తగానే ఊలాడుకుంటా పోయిండట చిరంజీవి సారు. పాపం వాళ్ళకి ఎన్ని రోజులు సంది మనసులో బాధ ఉందో గాని ఒక్కసారిగా చిరంజీవి సార్ మీద బడా అక్కేసింది. ఏమట్టుకొచ్చినవయ్యా, ఏం చేద్దాం అనుకుంటున్నావు అని సూటిగా ముఖం మీదనే ప్రశ్నలేసి సల్ల చెమటలు తెప్పించారు. అరే ఆగుండ్రయ్యా, ఏం మొత్తుకుంటురు, మీకు నవరత్నాల స్కీములు అమలు కాలేదా, అది చెప్పుండ్రి మొదలు అని నోరు పెద్దగా చేసి బెదిరిద్దాం అనుకుండు. కానీ ప్రజలు షాకులు లెక్కున్నారు కదా ఇప్పట్లా. ఏం నవరత్నాలయ్యా, మాకొక్కరికే వస్తున్నాయా మీ నవ్యమైన నవరత్నాల స్కీములు, మేమనేది పేదోళ్లకు ఏం చేసిండ్రు అని ముఖం మీదనే అడిగి కొట్టినంత పని చేసిండ్రు. అసలు పేదోళ్ళంటే ఎవరో తెలుసా చిరంజీవి సారు? పోని పెత్తందారులంటే ఎవరో తెలుసా అని వైవా క్వశ్చన్లు అడిగినట్లు అడిగిండ్రు. పెత్తాందార్లు బగ్గబలిసినోళ్ళ ఇండ్ల ముంగట్నేమో సీసీ రోడ్లుంటాయి, మా రోడ్లేమో పలగొట్టి మళ్ళీ అవిటి మీదకెళ్ళే వేస్తారు. ఇదేనా న్యాయం? ఇది చేస్తేందుకేనా నువ్వు వచ్చింది? చెప్పు చిరంజీవి చెప్పు అని చెవులు మూసుకునేటట్లు తలిగిండ్రు. వీళ్ళతో నేను వాదించలేనురా నాయన అని చిన్నగా వచ్చిన బాట పట్టిండట చిరంజీవి సారు. పాపం ఎమ్మెల్యేనేమో ఆళ్ల రామకృష్ణారెడ్డి సారు, పబ్లిక్ నిలదీసిందేమో చిరంజీవి సార్ను. టికెట్ రావాలనంటే ఈ మాత్రం తాకుడు తలగాలనో ఏమో మరి.